సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్ హాస్పిటళ్లపై జిల్లా అధికారి కోటాచలం గారు కొరడా జరుగుతుంది. ఈ మధ్యకాలంలో విస్తృతంగా హాస్పిటల్కి వెళ్ళి తనిఖీలు చేయడం జరుగుతుంది. అసలు తనిఖీలో భాగంగా అసలు డాక్టర్ డిఎంహెచ్ఓ గారు అసలు హాస్పిటల్కి పోయి ఏం కనుగొన్నారు వారి మాట తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీరు హాస్పిటల్ తనిఖీలు చేశారు. అసలు కొన్ని హాస్పిటల్లో సిజేరియన్ ఎక్కువ జరుగుతున్నట్టు తెలుస్తుంది. దాని మీద మీరు ఏ విధంగా దృష్టి సారించారు? అంటే మేము ఆసుపత్రి తనిఖీలో చేసే భాగంగా 5-6 ఇంటర్వెన్షన్స్ ఉన్నాయి. ముఖ్యంగా ప్రభుత్వం మాకు ఇచ్చిన ఆదేశాల మేరకు మా పై అధికారులైన కమిషనర్ గారైతేనేమి, డైరెక్టర్ గారైతేనేమి గత వారం రోజుల క్రితం తీసుకున్న మీటింగ్లో ఇచ్చిన ఎజెండా ప్రకారంగా అన్ని ఆసుపత్రులు రిజిస్ట్రేషన్ తప్పనిసరి అయి ఉండాలి. ఆల్ క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్స్ అంటే నాట్ ఓన్లీ హాస్పిటల్స్, ఎక్స్రే సెంటర్స్, ల్యాబ్స్, సిటీ స్కాన్స్, అల్ట్రాసౌండ్ స్కాన్స్, అన్ని రకాల క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ సెంటర్స్ అనేది రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా ఉండాలి. రిజిస్ట్రేషన్ అయిన సెంటర్లు కూడా ఇన్ కంటిన్యూషన్ ఉండాలి. అంటే రినివల్స్ అప్ టు డేట్ ఇన్ టైంలో జరగాలి. మరి వీటిపైన ఎక్కువగా ఫోకస్ పెట్టడము, అదే పద్ధతిలో మరి ఆసుపత్రులలో మరి ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఎక్కువగా 90-95% కంటే ఎక్కువగా సిజేరియన్ ఆపరేషన్ జరుగుతున్నట్లుగా, అంటే కోతల ద్వారా కాన్పులు జరుగుతున్నట్లుగా డేటాలో వెల్లడైన ఆసుపత్రుల పైన మరి ఏ పద్ధతిలో మరి మామూలు కాన్పుల శాతం తగ్గడము, ఎందువల్ల ఆపరేషన్ శాతం పెరుగుతుందనే దానిపైన దాన్ని సి సెక్షన్ ఆడిట్ అంటాం. అది ఫీల్డ్ లెవెల్లో చేయొచ్చు, ఆఫీసులో కూడా చేయొచ్చు. ఆఫీసులో కూడా సి సెక్షన్ ఆడిట్ చేయడం జరిగింది. దాంట్లో సుమారుగా 11 ఆసుపత్రుల్లో ఎక్కువ శాతం ఆపరేషన్లు ద్వారా కాన్పులైనట్టుగా, దానికి సరి అయిన వివరణ కూడా ఇవ్వలేదనేది తెలిసింది. కాబట్టి మరి మరొకసారి ఫీల్డ్ లెవెల్లో అంటే ఆసుపత్రిలో కూడా వెళ్ళి ఫార్మ్స్ అంటే ఈ మార్చిలో జరిగే వాటిని కూడా మేము మరొకసారి రివ్యూ చేయడానికి వెళ్ళడం జరిగింది. దాంట్లో కొన్ని లోపాలు ఉంటే వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. అవే లోపాలు మళ్ళీ రిపీట్ జరిగినట్లయితే మరి ఆసుపత్రులను అంటే ఏదైతే ఎక్కువగా కోతల ద్వారా కాన్పులు చేసే ఆసుపత్రులుగా గుర్తించి మరి వారి యొక్క ముందుగా వారి ఆపరేషన్ థియేటర్ను రద్దు చేయడము, ఆ తర్వాత ఆసుపత్రి యొక్క రిజిస్ట్రేషన్ కూడా రద్దు చేయడానికి వెనకాడబోమనే విషయాన్ని తెలియపరుస్తుంది. గత సంవత్సరం కూడా మీరు అనేక హాస్పిటల్పై దాడులు చేశారు, అయినా కూడా వాటి మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దాన్ని ఏదైనా చూడవలసి వస్తుంది. ఇంతకుముందు కూడా ప్రభుత్వం ఆదేశాల మేరకు రిజిస్టర్డ్ హాస్పిటల్ పైన, మామూలు క్లినిక్స్ పైన, ఆర్ఎంపీ వైద్యుల పైన కూడా మేము చేయడం జరిగింది. మీరు చెప్పడం నిజమే. ఎవరెవరైతే ఏ లోపాలు ఉన్నాయో వాటిని రెక్టిఫై చేసుకోమనే విషయాన్ని వాళ్ళకు నోటీసుల ద్వారా 1-2 నోటీసుల ద్వారా వాళ్ళకు తెలియపరచడం జరిగింది. చాలా వరకు ఆసుపత్రులు రెక్టిఫికేషన్ చేసుకోవడం జరిగింది. మళ్ళీ ఈ మధ్యకాలంలోనే ఇలాంటి సమస్య ఏదైతే ఆసుపత్రుల్లో ఎక్కువగా కోతల ద్వారా కాన్పులు చేయడం అనేది వచ్చింది. కాబట్టి మరొకసారి అన్ని ఆసుపత్రుల్లో మేము ఆడిట్ చేయడం జరుగుతుందనే విషయం తెలియపరుస్తున్నాం. ముఖ్యంగా చెప్పండి, మెడికల్ ఏజెన్సీ వాళ్ళు కావచ్చు, మెడికల్ షాప్ వాళ్ళు కావచ్చు, అసలు వాళ్ళ పరిధి నుంచి కూడా మందులు విక్రయం చేస్తున్నారు. వాటి మీద కూడా మీరు ఇప్పటివరకు కూడా ఎలాంటి చర్యలు చేపట్టారు? మెడికల్ షాప్ వాళ్ళు పరిధికి మించి మెడిసిన్ విక్రయిస్తున్నారు, అంటే ప్రిస్క్రిప్షన్ లేకుండా కూడా మందులు విక్రయం చేస్తున్నారు. మెడికల్ రైట్. మెడికల్ షాప్ వాళ్ళు మీరు అనేది, మెడికల్ షాపులో క్వాలిఫైడ్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు అమ్మడం జరుగుతుంది అనేది మీ యొక్క క్వశ్చన్. ఓకే, అంటే వాటిపైన డ్రగ్ ఇన్స్పెక్టర్ అంటే డిస్ట్రిక్ట్ డ్రగ్ ఇన్స్పెక్టర్ అనేది మందుల దుకాణాల పైన నిఘా విభాగం అనేది సెపరేట్గా ఉంది. మన ఆఫీస్ పక్కలోనే వాళ్ళ ఆఫీస్ కూడా ఉండడం జరుగుతుంది. ముఖ్యంగా మందుల షాప్ పైన మీరు అన్నట్లుగా మరి ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు అమ్మడం అనేది మాత్రం నేరము. అంతవరకు అది నిజమే మీరు చెప్పినట్లుగా. కానీ దానిపైన నిఘా విభాగానికి మాత్రం డ్రగ్ ఇన్స్పెక్టర్ వాళ్ళు ఎక్కువగా దానిపైన శ్రద్ధ పెట్టి చేయాల్సిన పని ఉన్నదనే విషయాన్ని తెలియపరుస్తున్నాం. జిల్లా వ్యాప్తంగా కూడా అబార్షన్లు అధికంగా అవుతున్నట్టు కూడా తెలుస్తుంది. దాని మీద మీరు ఏం చర్యలు చేస్తున్నారు? జిల్లా వ్యాప్తంగా అబార్షన్లు అధికంగా అవుతున్ననే విషయాన్ని దృష్టిలో ఉంచుకున్నట్లయితే మరి గత సుమారుగా 10 రోజుల క్రితము తుంగతుర్తి ఏరియాలో ఉన్న ఒక సెంటరు అబార్షన్లు చేస్తున్నారు అనే అనుమానంతో కొన్ని వాటితో మేము ఆసుపత్రిని కూడా మూసేయడం జరిగింది, ఎఫ్ఐఆర్ చేయడం కూడా జరిగింది. అదొకటి. రెండోది, ఈ అబార్షన్లు ఎక్కడ జరుగుతున్నాయనే దానిపైన కూడా మేము ఎంటీపీ రిజిస్టర్ అనేది ఒకటి ఉంటుంది, అబార్షన్లకు సంబంధించిన రిజిస్టర్ ఉంటుంది.
మరి వాటిని కూడా ఏ ఆసుపత్రికి అయితే మేము వెళ్తామో ఆ ఆసుపత్రిలో ఆ రికార్డులను మేము స్వాధీనం చేసుకుంటాం. తీసుకొని వచ్చిన తర్వాత ఆఫీస్లో కూర్చొని మా ప్రోగ్రామ్ ఆఫీసర్స్ అయితేంది, మా ఎంసీహెచ్ ప్రోగ్రామ్ ఆఫీసర్, మా గైనకాలజిస్ట్ ఉన్నారు మా దగ్గర డాక్టరు. మరి మేము విశ్లేషణ చేస్తాం దానిపైన సరి అయిన కారణాలతో మరి అబార్షన్లు చేయనట్లయితే, కారణాలు చూపించినట్లయితే మీరు అన్నట్లుగా తప్పకుండా ముందుగా వారి యొక్క ఎంటీపీ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేయడము, ఇంకా రెక్టిఫికేషన్ చేసుకునే పరిస్థితులు అయితే వాళ్ళ ఆసుపత్రి కూడా రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేసి మూసేయడం కూడా జరుగుతుంది. చివరిగా చెప్పండి, సూర్యాపేట జిల్లా కేంద్రం అయిన తర్వాత సూర్యాపేట జిల్లా కేంద్రంలో అధిక మొత్తంలో కూడా హాస్పిటల్ వచ్చాయి. కొంతమంది ఆర్ఎంపీ డాక్టర్లు కూడా ఒక ఎంబీబీఎస్ డాక్టర్‌లాగా వ్యవహరించి ఆపరేషన్‌లు చేస్తున్నట్టు, లేకపోతే మెడిసిన్ ఇస్తున్నట్టు తెలుస్తుంది. దాని మీద మీ దృష్టికి ఏమైనా వచ్చేదా సార్? ఆర్ఎంపీ డాక్టర్లు ఆపరేషన్లు చేస్తున్నట్టయితే నా దృష్టికి రాలేదు. మరి ఏ ఆసుపత్రిలో జరుగుతున్నాయని దృష్టికి వచ్చినట్టయితే మాత్రం కఠినమైన చర్య ఉంటుంది. తర్వాత మందులు ఇచ్చే విధానంలో కూడా ఆర్ఎంపీ డాక్టర్లు అంటే క్వాలిఫైడ్ డాక్టర్లు ఇచ్చిన మందులను ఏ పద్ధతిలో వాడుకోవాలనేది ఒకటి చెప్పాలి. ఏదన్నా దెబ్బ తగిలినప్పుడు కట్టే విధానం అయితే ఏంది, ఆ పద్ధతిలో చేయాల్సిన పనే తప్ప మరి ఆపరేషన్లు చేయడము, ఇంజక్షన్లు చేయడము, గ్లూకోజులు పెట్టడం అనేది మాత్రం అది ఆర్ఎంపీ వైద్యం కిందకి రాదనే విషయాన్ని తెలియపరుస్తున్నాం. అలాంటిది ఎక్కడైనా జరిగినట్లయితే ఖచ్చితంగా చర్య తీసుకోబడుతుందని తెలియపరుస్తున్నాం. డిఎంహెచ్ఓ కోటచలం గారు చెప్పేదేంటంటే, ఖచ్చితంగా ఎవరైతే అబార్షన్‌లు చేస్తున్నారో వారిపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాము. సిజేరియన్ ఆపరేషన్‌లు కూడా వాటి మీద మేము ఇంతకుముందే సంవత్సరం నుంచి కూడా దాడులు నిర్వహిస్తున్నాం. ఖచ్చితంగా అలాంటి వారెవరైనా మోతాదుకు మించి గనుక సిజేరియన్ ఆపరేషన్ చేస్తే ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా కూడా ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తున్నామని వారు పేర్కొన్నారు.